హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు పిఆర్సీ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా ఇవంతగా ఆదరిస్తారని కోరుకుంటూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. డైలీ రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుందండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇక ప్రభుత్వం ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ డిఏలు పైన మరొక ముఖ్య ప్రకటన. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు కొన్నిటిని అయితే క్లియర్ చేసింది ప్రభుత్వం. తాజాగా ఈ నెల 24 తారీఖున బడ్జెట్ అయితే అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈ తరుణంలోనే మనకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆశగా ఎదుర్కొంటున్నారు. అంటే దానిపైన ఇస్తారా ఏందనేది, అంటే టోటల్ పెండింగ్ డిఏలు వచ్చేసి మనకు పూర్తి స్థాయిలో వచ్చేసి అనగా డిఏలు వచ్చేసి 14.56%. అదేవిధంగా 50,000 రూపాయలు బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగికి 4 డిఏలు ఇస్తే పెరుగున్న జీతం వచ్చేసి 7,280 రూపాయలు. ఇక 50,000 ఉద్యోగికి 4 డిఏలు కనుక క్లియర్ చేస్తే 1,00,000 పైన అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇక కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్లు వెంటాడుతున్నారు. ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ఉద్యోగులు అయితే ప్రశ్నించలేకపోతున్నాం మొత్తం మీద. ఇక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఏదైతే వివిధ సంఘాలు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే వివిధ సమస్యల పరిష్కారం కోసం అయితే సీఎం సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి టీజీఓ టీఎన్జిఓ నేతలు హామీ అయితే ఇచ్చారనమాట. ఎప్పుడు పరిష్కరిస్తాం ఏందని నిన్న మీటింగ్ అయితే జరిగిందనమాట. సో కలిసి వారు క్లియర్గా ఏదైతే రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నాయో ఇవన్నిటిపైన పెండింగ్ డిఏలు కావచ్చు, దాంతోపాటు ఇక పిఆర్సీ సంబంధించిన అమలు తదితర అంశాలు సమస్యల పరిష్కారం చర్చించారనమాట. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 తర్వాత కనుక ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీతో సమావేశమే చర్చిద్దామని చెప్పడం జరిగిందన్నమాట ఉద్యోగులకు సంబంధించి. అంటే దీన్ని బట్టి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పెండింగ్ డిఏలు పిఆర్సీ అయితే ఇంకా లేట్ అవుతుంది. ప్రభుత్వం అయితే ఆగస్టు 15 తర్వాత అంటుంది. ప్రభుత్వానికి సంబంధించి 24 తారీఖు లేదంటే ఈ నెల 29 తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఎంతవరకు ఏ సమస్యలపైన బడ్జెట్లో అయితే ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సమస్యలు చేరే విధంగా అయితే కలిశారనమాట. సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేసే విధంగా మొత్తం మీద అయితే ఈ యొక్క అప్డేట్ అయితే మనకు తాజా సమాచారం అయితే తీసుకొచ్చారండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.